భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర గందరగోళంలో ఉంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్తాన్ పార్లమెంటును కూడా ఈ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రతిపక్ష సభ్యులు పాక్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతూ ఉన్నారు. ప్రధానిని ప్రతిపక్ష ఎంపీ ఒకరు, కట్టక్ అనే ఎంపీ ఒకరు, ఒక పిరికి పందం మన ప్రధాని అంటూ కూడా అభివర్ణించారు. అంటే పాకిస్తాన్ ప్రధానిని ఒక పిరికి పంద అంటూ పార్లమెంట్ వేదికగా వివరించారు. కనీసం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక ప్రకటన కూడా చేయలేని స్థితిలో పాకిస్తాన్ ప్రధాని ఉన్నారు, మన ప్రధాని ఉన్నారంటూ ఆ దేశ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పాకిస్తాన్ సైనికులు సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ ఉంటే, ఇక్కడ నాయకుడు మాత్రం కనీసం భారత ప్రభుత్వానికి, అక్కడ నరేంద్ర మోడీకి ఒక వ్యతిరేకంగా ఒక ప్రకటన చేయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం నరేంద్ర మోడీ పేరు పిలవాలన్నా కూడా, పలకాలన్నా కూడా పాక్ ప్రధాని భయపడిపోతున్నాడు. ఇతను పిరికి పంద. ఇలాంటి వ్యవహార శైలితో సరిహద్దుల్లో పోరాడుతున్న పాక్ సైనికులకు మీరు ఏం సందేశం ఇస్తూ ఉన్నారని కూడా ప్రతిపక్ష ఎంపీ పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు. అయితే రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు, పార్లమెంటు వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నవ్వుల పాలవుతున్నాయి. పాకిస్తాన్ మీదకి భారత్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చలేకపోయామని ఆయన అంగీకరించారు. అయితే దాన్ని సమర్థించుకునే క్రమంలో ఆ డ్రోన్లను కూల్చివేస్తే మన డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది, అందుకనే ఆ పని కూల్చలేదు, భారత్కు సంబంధించిన డ్రోన్లను కూల్చలేదు అంటూ ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఒకవైపు భారత్కు సంబంధించిన డ్రోన్లు పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉంటే మన డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడుందో, ఎలా ఉందో తెలిసిపోతుందన్న ఉద్దేశంతో వాటిని కూల్చలేదు అన్నట్టుగా దేశ రక్షణ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత చేతగానితనంతో పాక్ ప్రభుత్వం ఉందో అర్థమవుతోంది అంటూ కూడా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే రక్షణ శాఖ మంత్రి CNN ఇంటర్వ్యూలో కూడా నవ్వుల పాలయ్యారు. ఇదివరకే భారత్కు సంబంధించిన 5 యుద్ధ విమానాలు మేము కూల్చేసామంటూ ఆయన ప్రకటించారు ఆ ఛానల్లో. మరి ఎవిడెన్స్ ఎక్కడున్నాయి, ఫోటోలు వీడియోలు చూపించండి అని CNN ప్రతినిధి ప్రశ్నించేసరికి సోషల్ మీడియాలో ఉన్నాయి, అది కూడా ఇండియా సోషల్ మీడియాలో ఉన్నాయంటూ మాట్లాడారు. అంటే పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా కాదు, ఇండియా సోషల్ మీడియాలో అవన్నీ ఉన్నాయంటూ మాట్లాడారు. దాంతో CNN ప్రతినిధి, మీరు ఒక దేశానికి రక్షణ మంత్రి, మీరేంటి సోషల్ మీడియాలో ఉన్నాయని మాట్లాడడం, మీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ చూపించండి అనేసరికి పాక్ రక్షణ మంత్రి బిక్కమొహం వేశారు. సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. వరల్డ్ బ్యాంక్ హయాంలో, వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం విషయంలో వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పారు. వరల్డ్ బ్యాంక్ది కేవలం ఒక సహాయకారి పాత్ర మాత్రమే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తుంది వరల్డ్ బ్యాంక్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు అని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అంటే ఈ వ్యవహారంలో వరల్డ్ బ్యాంక్ ఇక జోక్యం చేసుకోదు అన్నది ఆయన ఇచ్చిన క్లారిటీ. ప్రస్తుతం ఆయన భారత్లోనే పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా కలిశారు ఆయన. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మీడియా సంస్థలకు రక్షణ శాఖ కొన్ని కీలకమైన సూచనలు చేసింది. రక్షణ దళాలకు సంబంధించి, ఆపరేషన్లకు సంబంధించిన కవరేజ్పై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన చేసింది. బలగాలు తీసుకుంటున్న ఆపరేషన్లకు సంబంధించి లైవ్ కవరేజ్ ఇవ్వద్దని కూడా చెప్పింది. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో అక్కడికి వెళ్ళి లైవ్ కవరేజ్ ఇవ్వడంతో భారత దళాల కదలికలన్నీ లైవ్లో తెలుసుకుంటూ వచ్చిన పాక్ దళాలు అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకొని భారత్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. అలాంటి అనుభవాల నేపథ్యంలోనే రక్షణ శాఖ మీడియా సంస్థలకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. భారత భద్రతా బలగాలకు ఇబ్బంది కలిగించేలా కవరేజ్ చేయవద్దు అని కూడా ఒక స్పష్టమైన సూచన చేసింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ దాడులకు భయపడి 2-3 రోజుల పాటు దేశంలో ATMల్ని మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. అలాంటిది ఏమీ లేదు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని కూడా ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొందరు పుకార్లను కూడా ప్రచారంలోకి చేస్తూ ఉన్నారు. భారత్లో ఇంధన నిల్వలు తగ్గిపోతున్నాయంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంతో చాలామంది ఆయిల్ నింపుకునేందుకు పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీనిపైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక స్పష్టత ఇచ్చింది. ఎక్కడా కూడా దేశంలో ఇంధన నిల్వల కొరత లేనే లేదు, రవాణా కూడా సవ్యంగానే సాగుతోంది, ప్రజలు ఎక్కడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన వద్దు, ఆయిల్ నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా క్లారిటీ ఇచ్చింది ఒక ప్రకటనలో. యుద్ధ వాతావరణం నేపథ్యంలో IPLని వాయిదా వేస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వారం తర్వాత పరిస్థితిని సమీక్షించి అందుకు తగ్గట్టుగా తదుపరి షెడ్యూల్ని ప్రకటిస్తామని కూడా BCCI చెప్పింది.
ఉగ్రదాడుల్ని ప్రోత్సహించిన పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పడమే ఇప్పుడు ప్రతి భారతీయుడి సంకల్పమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు సిగ్గులేనితనానికి నిదర్శనం అంటూ ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులు చనిపోతే వారి అంత్యక్రియలో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఇది పాకిస్తాన్ సిగ్గులేనితనానికి నిదర్శనమని కూడా యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాదు, ఆ ఉగ్రవాదంతో కలిసి నడుస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ నాయకులకు, ఆర్మీకి ఉగ్రవాదులతో ఉన్న ప్రత్యక్ష సంబంధాల్ని ప్రపంచం మొత్తం కల్లారా చూసిందని చెప్పారు. ఉగ్రవాదంతో కలిసి నడుస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు కేవలం తన ఉనికి కోసం మాత్రమే పోరాటం చేస్తోందని కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కామెంట్ చేశారు.